స్టాక్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్ అవధూత్ సాధేకి సెబీ షాక్ ఇచ్చింది. అతన్ని స్టాక్ మార్కెట్ల నుంచి నిషేధించడంతో పాటు ఖాతాల్లో ఉన్న 546 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అవధూత్ సాధే ట్రైనింగ్ అకాడమీ పేరుతో ఇతను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పై శిక్షణ ఇస్తూ ఉంటారు. మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు తప్పుడు సలహాలతో నష్టపోకుండా సోషల్ మీడియాలో స్టాక్ టిప్స్ ఇచ్చే వారి నియంత్రణకు సెబీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర నమోదు చేసుకున్న సర్టిఫైడ్ ఎకనామిస్టులు మాత్రమే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సలహాలు ఇవ్వాలి. అవధూత్ సాధే సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్టాక్స్ కొనుగోలు అమ్మకాలపై సలహాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. బాంబేకి చెందిన అవధూత్ ఇంజనీరింగ్ చదివి సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఐటీ జాబ్ చేశారు. 1991 నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇతను ఇండియాకు తిరిగి వచ్చి 2007 నుంచి ఫుల్ టైమ్ ట్రేడర్గా మారాడు. 2008లో అవధూత్ సాధే ట్రైనింగ్ అకాడమీని స్థాపించాడు. టెక్నికల్ అనాలిసిస్, సైకాలజీ, యోగా, మోటివేషనల్ క్లాసులతో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకునే వారికి శిక్షణ ఇస్తున్నాడు. ఇతని ట్రైనింగ్ ప్రోగ్రాంలకు మన దేశంతో పాటు విదేశాల్లోని ఎన్ఆర్ఐలు ఆకర్షితులయ్యారు. ఎంచుకున్న ప్రోగ్రాంని బట్టి 3 నెలల శిక్షణకు 21,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేస్తారు. కరోనా తర్వాత ఇండియాలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ బూమ్ వచ్చింది. గత 4 ఏళ్లలోనే డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 4 కోట్ల నుంచి 21 కోట్లకు చేరింది. అదే సమయంలో అవధూత్ సాధే ఆదాయము భారీగా పెరిగింది. 2021లో ఇతని సంస్థ ఆదాయం 17 కోట్లు, 2023 నాటికి 86 కోట్లు, 2025కి 200 కోట్ల రూపాయలకు ఆదాయం పెరిగింది. ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తం వసూలు చేస్తూ ఎంతో మందిని తప్పుదారి పట్టిస్తున్నారని ఇతనిపై ఆరోపణలున్నాయి. సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే లైవ్ మార్కెట్లో ఏ స్టాక్స్ కొనాలి, ఏ షేర్లు అమ్మాలనే విషయాలు చెప్పడాన్ని రుజువు కావడంతో సెబీ ఇతనిపై చర్యలు చేపట్టింది. అవధూత్ సాధే అకాడమీ కార్యక్రమాల్లో అక్రమాలు నిగ్గు తేల్చే వరకు ఇతని ఖాతాల్లో ఉన్న 546 కోట్ల రూపాయలను సీజ్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ ఉదంతంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వారి కంటే ట్రైనింగ్ పేరుతోనే ఎక్కువ సంపాదిస్తున్నారని చెప్పొచ్చు.